మేము గతంలో 2001 నుంచి 2005 దాకా నేను ఉప సర్పంచ్గా ఉన్నాం. బీసీ జనరల్ కర్ణాటలింగే సర్పంచ్. మేము గెలిపించుకున్న సర్పంచే. ఆ రోజుల్లో ఓవరెడ్ ట్యాంక్ పెద్దది, అది 12 లక్షలతోటి. ఆ తర్వాత హై స్కూల్ బిల్డింగులు, ఒకటి 8 లక్షలు, ఒకటి 12 లక్షలు, ఒకటి 5 లక్షలు. మళ్ళీ తర్వాత సీసీ రోడ్లు, ఇంకా చిన్న చిన్న మురికి కాలువలు, దాని తర్వాత రోడ్లు, కొన్ని పనులు చేసినాము. ఆ తర్వాత నుండి ఇక కమ్యూనిస్టు అంత మామూలుగా ఉన్నదని ఇక మాకు నరసింహయ్య పోయిన కాంచి నేను కాంగ్రెస్లో పోయినాక తర్వాత లింగయ్య గారిని గెలిపించినాం. ఆ రోజు కూడా ఇక్కడ 70% చూసేందుకు టీఆర్ఎస్ అవపడేది, మేము 30% అవపడేది, కానీ 11 ఓట్లు ఎక్కువ తెచ్చినాం మేము కాంగ్రెస్కు పోయిన ఎలక్షన్లలో కూడా. ఆ తర్వాత మళ్ళా నేను మొదటిసారిగా ఇక అలాగే కాంగ్రెస్లో ఉన్నాం, 42 ఓట్లు తీసుకొచ్చినాం కాంగ్రెస్లో. ఇప్పుడు ఆయన చేసిన పనులు అయితే ఏం లేవు. లింగే అండ్లకు పోయినా కూడా మా ఊరికి అయితే చేసిన పెద్ద పనులు ఏం లేవు. శంకుస్థాపనలు చేసుకుంటూ పోయింది, కానీ ఆ శిలాపలకాలు నిలిచిపోయినాయి. పనులు అనేది అభివృద్ధి అనేది ఏమో జరగలేదు, నామ మాత్రమే అంతంత మాత్రమే చేసిండు. ఇంకా ఇక మేము ఇప్పుడు మాకు మొన్ననే దాదాపు 70 రోజులు కావస్తుంది గెలిచి వీరేశం గారు ఒక 5 లక్షలు 6 లక్షల ఫండ్స్ పెడుతున్నాడు. సరే సీసీ రోడ్లు అయినా ఏదైనా చేసుకోమని చెప్పిండు మొన్ననే పిలిచి. మేము దానికే కలుసుదామని అనుకుంటున్నాం ఈ మధ్య కాలంలో మా గ్రామ శాఖ తరఫు నుంచి. మీ గ్రామంలో నీ గతంలో నీటి ఎద్దడి ఉంది అని చెప్పేసి అన్నారు ఇందాక. అవును, అది ఏ విధంగా క్లియర్ చేసారు? బోర్లు బాగుంటుంది, పెద్ద బాగా అని ఉంటుంది. అక్కడ బోర్లు వేసి ఒక కిలోమీటర్న్నర పైప్ లైనింగ్ చేసుకొచ్చినాం మంచి ఎద్దడి ఎండాకాలంలో. ప్రస్తుతం ఎవరు తాగునీటి సమస్య ఉందా? ఇప్పుడు అప్పటి నుంచి ఏం లేదు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు వస్తున్నాయి మీ గ్రామంలో? ఓ నాడు వస్తాయి, ఓ నాడు రానే రావు. 2 రోజులకు 3 రోజులకు ఒక నాడు వస్తుంటాయి. మీ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని ఉన్నాయి? ఒక్కటి కూడా రాలే. గతంలో ఇంద్రం ఇల్లు కట్టించారు మీ గ్రామంలో? అప్పుడు రాఘవరెడ్డి గారు ఉన్నప్పుడు కట్టించిండు, నర్ర రాఘవరెడ్డి గారు. కాలనీ కట్టించాడు, ఇల్లు కట్టించాడు, కాలనీ కట్టించాడు, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ. ప్రస్తుతం మీ గ్రామంలో మన ఎంత మెజార్టీ ఇచ్చారు ఎమ్మెల్యే గారికి? 42 ఓట్ల మెజార్టీ ఇచ్చింది. మీ గ్రామం రోడ్డుకి చాలా దగ్గరగా ఉంది, కానీ మీ గ్రామం అభివృద్ధిలో వెనకకుంది. దానికి ప్రధాన కారణం ఏంటండి? ఇక గెలవడం, పార్టీలు మారడం, సర్పంచులు దోసుకోవడం కోసమే. ఏం లేదు, అభివృద్ధి కోసం ఏం చేసింది ఏం లేదు, అభివృద్ధి చేద్దామని. గత సర్పంచ్ని మీరే గెలిపించారు మీ పార్టీ తరపున? నేను ఆయన అసలు ఈ ఊర్లో కూడా ఉండడు, ఎక్కడో ఉంటాడు. నేనే తీసుకొచ్చినా, నేనే పెట్టి గెలిపేయడం, డబ్బులు కూడా నేనే సాయం చేయడం అంతా నేనే. గెలిచినాక లింగే అయితే ఎప్పుడైతే అండకు పోయిండో కొద్ది రోజులకే మాకు చెప్పకుండానే పార్టీ మారిండు. ఇప్పుడు రానున్న సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తారండి? మేము ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల గురించి ప్రజలకు వివరిస్తాం. ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, మహిళలకు ఉచిత కరెంటు కానీ, బస్సు, ఇప్పుడు హెల్త్ 5 లక్షలది, ఇవన్నీ చెప్తాం. కొన్ని అమలైనాయి ఇప్పటికీ, ఇంకా 200 యూనిట్లది కాబోతున్నది. ఇవన్నీ ప్రజలకు చెప్పి రేపు నుంచి చెప్తాం. ఉచిత బస్సు ప్రయాణం పైన మీ గ్రామంలో మహిళల స్పందన ఎట్లా ఉందండి? మంచిగా ఉన్నదండి, మంచిగా ఉన్నది. ఇప్పుడు కరెంటు బిల్లు ప్లస్ గ్యాసు, ఈ పథకాలు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్లు ఉంది, ఇవి అమలైతే అంటారా? దాదాపు చేస్తారు. ఎందుకంటే వాగ్దానం చేశారు కదా, పక్క రాష్ట్రంలో కర్ణాటకలో చేస్తుండ్రు. కర్ణాటకలో కూడా మంచిగా ఉంది, మాకు కూడా తెలంగాణలో కూడా చేస్తారన్న నమ్మకం ఉన్నది. చేస్తారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ప్రస్తుతం ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంత భారీ జాతీయం గెలవడానికి కారణం ఏంటండి? ప్రతి ఊర్లో ఇప్పుడు నిరుద్యోగులు, యువకులు బాగా, ఎందుకంటే 2 సార్లు అవకాశం ఇచ్చారు టీఆర్ఎస్కు, దాన్ని ఆయన పనులు చేయలేకపోయిండు. కాబట్టి వీరేశం అభిమానం వ్యక్తిగతంగా కూడా చాలా వరకు ఉంటుంది ఈ నియోజకవర్గంలో. ఆయనతో పాటు ఈ కాంగ్రెస్ ఇద్దరు జత అయితేలకే మంచి మెజార్టీ ఈ జిల్లాలో, రాష్ట్రంలో 5వ స్థానంలో ఈయన మెజార్టీ రావడం. అయితే రైతు రుణమాఫీ ఇంతవరకు కాలేదు కాంగ్రెస్ పార్టీ హయాంలో, దాని మీద మీ రైతులు ఏమంటారు మీ గ్రామంలో? రైతు రుణమాఫీ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి 70 రోజులు అది తీసుకున్న చెప్పిండు కదా, మన ఏది 2002 2003లో ఉన్నది కదా, ఇది 2004.
గవర్నమెంట్ కంపల్సరీ చేస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రైతు 2 లక్షల రుణమాఫీ చేస్తారు. ఇది అయిపోయినాక, ఈ పనులు ఈ 6 గ్యారెంటీలు అయిపోయినాక అది కూడా చేస్తారు. మీకు పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం? మేము శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే బాగుంటుందని అనుకుంటున్నాం. మీకు ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే వీరేశం మీ గ్రామానికి అందుబాటులో ఉంటుందా? ఇప్పటికీ గెలిచిన కాచి ఒక 7 సార్లు ఊరికి వచ్చిపోయాడు. మంచి చెడ్డలకు కానీ ఏదన్నా ఉన్నా ఎవరికి ఏమాత్రం చిన్నపాటు ఉన్నా కూడా రోడ్డు మీద ఊరు కాబట్టి ఇంటికి వచ్చి మందలు ఇచ్చిపోతాడు. అదైతే ఉన్నది. ఇంత ఆయన తోచిన ఆర్థిక సాయం కూడా చేసిండు ఒక 3-4కి.